డిఎస్సికి సంబంధించి ఎస్టర్డే మనకు విశాంత పేపర్లో ఒక ఆర్టికల్ అయితే వేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మరొక 3 నెలల పాటుగా మనకు సెలక్షన్ లిస్ట్ అయితే వచ్చే అవకాశం అయితే లేదు. కోర్టు కేసులు అనేవి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ అనేది మనకు మరింతగా వాయిదా పడే అవకాశం అయితే ఉంది. ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారా లేదని కూడా చాలా సమాచారం అయితే ఉంది. సాంకేతిక సమస్యలు కూడా ఉండడంతో మ్యాక్సిమం మనకు ఈ యొక్క పోస్ట్ సంబంధించి మరొక 3 నెలల వరకు కూడా గడువు అయితే పడుతుందని చెప్పి కూడా ఆ యొక్క విశాంత పేపర్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించి స్టడీ వీడియో అనేది చేసినట్లయితే చాలామంది కూడా నెగిటివ్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఏ న్యూస్ పేపర్లో కూడా ఆర్టికల్ అయితే రాలేదు, మేము ఎలా నమ్మాలి అని కూడా అన్నారు. బట్ ఈరోజు మనకు సాక్షి పేపర్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్పై మనకు కథనం అయితే రావడం జరిగింది. May 27 వరకు కూడా ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి భర్తీ ప్రక్రియకి సంబంధించిన చర్యలు అయితే చేపట్టదు అని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఓకే, సో ఎస్టర్డే మనకు ఆ యొక్క సాంకేతిక సమస్యల గురించి విశాంత పేపర్లో మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ సాక్షిలో ఏంటంటే ఎలక్షన్ కోడ్ అనేది ఉండడంతో ఈ యొక్క భర్తీ ప్రక్రియ అనేది జరగదు అని చెప్పి అంటున్నారు. ఓకేనా, సో జూన్ లేదా జూలైకి అయితే ఈ యొక్క పోస్టుల భర్తీ అనేది ఉండే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పి కూడా వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కావాలనే మనకు వాయిదాలు వేస్తూ ఉండడం వల్లనే ఈ సమస్య అయితే మనకు ఉత్పన్నం అయితే అయిందని చెప్పి కూడా వీరు ఇక్కడ తెలపడం అయితే జరుగుతుంది. మొత్తంగా ఈ యొక్క 5,55,000 మంది అభ్యర్థులకు పైగా మనకు ఈ యొక్క డిఎస్సి 2018కి సంబంధించి హాజరైతే అవ్వడం జరిగింది. ఓకే, మొత్తంగా మనకు 7,902 పోస్టుల భర్తీకి ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. జూన్ తర్వాతనే మనకు ఎంపిక జాబితా అయితే వస్తుందని చెప్పి కూడా సమాచారం అయితే ఉంది. అయినప్పటికీ కూడా మనకు ట్రిబ్యునల్ కోర్టు కూడా ఆదేశించిన విషయం తెలిసిందే. ఓకే, ఈ యొక్క సాంకేతిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పరిష్కారం చేస్తేనే ప్రక్రియ అనేది మనకు ముందుకైతే వెళ్తుంది. సో చాలా క్వశ్చన్ పేపర్ సంబంధించి కూడా మనకు వ్యత్యాసం అనేది ఉండడం, ఈజీగా మనకు క్వశ్చన్ పేపర్ అనేది రావడం, యాడ్ స్కోర్స్ కూడా కలవడం, ఇలా చాలా వాటికి సంబంధించి ప్రభుత్వం కూడా కొన్ని నిబంధనలకు విరుద్ధంగానే వెళ్ళి యొక్క ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అనేది చేయడం జరిగింది. ఓకే, సో అందువల్ల ఏంటంటే ఆ యొక్క సమస్యలన్నీ పరిష్కారం అయితేనే ఈ పోస్టుల భర్తీ అనేది ఉంటుంది, లేదంటే మనకు వాయిదాల పరం అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకు సమాచారం అయితే ఉంది. సో ఖచ్చితంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు నమ్మవచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా డిఎస్సికి సంబంధించిన సెలెక్ట్ లిస్ట్ అనేది లేట్ అవుతుందని చెప్పి మనకు అండర్స్టాండ్ అయితే అవుతుంది. మరింత ముఖ్యమైన సమాచారం వచ్చిన వెంటనే మీకు వీడియో తెలియజేస్తాను. కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.